ఏం నేర్చుకోబోతున్నామంటే పర్సెంటేజ్ టాపిక్లో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం మోడల్ లెవెల్స్లో చూడబోతున్నాం. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోబోతున్నాం. ఓకే, క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ వన్ 78% of 640 plus 36% of 785 minus k is equal to 609, then the value of k అన్నాడు. ఇది సింప్లిఫికేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. మరి 78.5% ఆఫ్ 640, 36% ఆఫ్ 785, దీనికి బేసిక్గా మనం యూజ్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి, యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అని చూసుకుంటే దాన్ని ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం పర్సెంటేజ్లో. ఆ పాయింట్ ఏంటి అంటే x percentage of y is always equal to y percentage of x అని. x percentage of y is always equal to y percentage of x అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడున్న టర్మ్ ఇక్కడికి, ఇక్కడున్న టర్మ్ ఇక్కడికి మార్పులు చెందినప్పటికీ మనకి సమాధానం అనేది ఒకే విధంగా వస్తుంది. ఇక్కడ వాల్యూ ఇక్కడికి, ఇక్కడ వాల్యూ ఇక్కడికి మారినప్పటికీ మన సమాధానం ఒకే ఉంటుందనే విషయాన్ని గ్రహిస్తే సరిపోతుంది. ఇక్కడ మనం సొల్యూషన్ని తీసుకున్నట్టయితే, సొల్యూషన్ వరకు తీసుకున్నట్టయితే అది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే లుక్ ఎట్ వాడు ఇచ్చింది ఏంటి అంటే 78.5% ఆఫ్ 640 ప్లస్ 36% ఆఫ్ 785 మైనస్ k ఈక్వల్ టు 609 అని ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే x percentage of y is always equal to y percentage of x అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం క్లియర్గా రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఇచ్చాడు ఇది 78.5% ఆఫ్ 640 అన్నాడు. దీన్ని ఇక్కడికి తీసుకుంటాను నేను. ఓకే, దీన్ని ఏం చేస్తాను అంటే 640% ఆఫ్ 78.5 ప్లస్ 36% ఆఫ్ 785 మైనస్ k ఈక్వల్ టు 609 అని అనొచ్చు. ఓకే, ఇక్కడ మనకి రాయాల్సిన వాల్యూ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం క్లియర్గా చూసుకుంటే ఈ టర్మ్ వరకు చూసుకుంటే 640% అంటే 640/100 రాయొచ్చు. ఆఫ్ అంటే ఇంటూగా మనం తీసుకోవచ్చు. 78.5ని 785/10 అని కూడా మనం రాయొచ్చు. ఓకే, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మరి ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతే 100 ఉంటుంది. క్లియర్గా చెప్పాలి అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఇప్పుడు 64/100ని మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు అంటే 64% ఆఫ్ 785 అని రాయొచ్చు. ఈ విధంగా రాయొచ్చు. అంటే మనం చేయబోతున్న వాల్యూ ఏం మారిపోతుంది అంటే ఈ డెసిమల్కి, ఈ పాయింట్కి బదులుగా ఈ 0 పోతుంది అనే విషయాన్ని మనం క్లియర్గా గమనిస్తే సరిపోతుంది. ఈ డెసిమల్కి ఈ 0 పోతుందని తెలిస్తే సరిపోతుంది. అంటే డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే ఈ వివరణ అంతా మనం తీసేసినట్టయితే సో ఏం చేయొచ్చు, క్లియర్గా 78.5 ఇవ్వడం జరిగింది. ఈ 78.5ని 785గా తీసుకుంటాను. ఎలాగా తీసుకుంటాను, 785గా తీసుకుంటాను. ఓకే, 785గా తీసుకొని ఇక్కడ ఈ 0ని తీసేస్తాను. అంటే ఇక్కడ డెసిమల్కి ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోయింది అనుకోవచ్చు. ఇది ఎలా ఉంది, 64% ఆఫ్ 785, 36% ఆఫ్ 785 ఇవ్వడం జరిగింది. ఈ 785 అనేది కామన్గా ఉంది. 36%, 64% అనేవి రెండింటిని కలపాలి. 64 ప్లస్ 36 అంటే 100% అవుతుంది. 100% ఆఫ్ 785 మైనస్ k ఈక్వల్ టు 609.
ఇక్కడ 100% విలువ 100/100 అని తీసుకోవచ్చు. ఎక్స్ పర్సెంటేజ్ని x/100 అని, ఏ పర్సెంటేజ్ని a/100గా తీసుకుంటే మరి 100%ని 100/100 తీసుకుంటే దీని యొక్క విలువ 1గా మారుతుంది. దీని యొక్క విలువ దేనిగా మారుతుంది? 1గా మారుతుంది. 1 × 785 అంటే అది 785గానే మారుతుంది. ఇప్పుడు ఈ -kని ఇటు తీసుకెళ్తే +k అవుతుంది. +k = 785 - 609 అంటాను నేను. ఓకే, 785 - 609 785 నుంచి వెళ్ళి 609 పోతే వచ్చు విలువ దేనికి సమానం అంటాడు? అదే మనకి kకి సమానం. మరి 15 నుంచి 9 పోతే వచ్చు విలువ 6 అవుతుంది. 15 నుంచి 9 పోతే వచ్చు విలువ 6 అవుతుంది. ఇక్కడ 7 ఉంటుంది, 7 - 0 7 అవుతుంది. ఇక్కడ 7 - 6 1 అవుతుంది. వచ్చు విలువ ఎంత అంటే 176. 176 అంటే మనం ఏ ఆప్షన్ తీసుకోవచ్చు అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేయాలి. మనకి క్వశ్చన్ని మనం గమనించినప్పుడు గ్రహించాల్సిన విషయాలు ఏంటి అంటే x%, ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్కి సమానం కాబట్టి డైరెక్ట్గా చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 640లో 78% 785లో 36% వాల్యూ తీసుకొని చేసినా మనకు ఆన్సర్ ఈ విధంగానే వస్తుంది. బట్ టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే మనకున్న 2 మెథడ్స్లో అలా వాల్యూ తీసుకొని సింప్లిఫై చేయడం ఒక మెథడ్ అయితే, ఇలా మ్యానిపులేట్ చేసి అక్షరాల మనకి కనబడ్డ కామన్ టర్మ్స్ని కామన్గా తీసుకొని సింప్లిఫై చేయడం మరొక విధానం. ఆ ఒక్క విధానాన్ని మనం ఫాలో అయితే సరిపోతుంది. దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రేషియో అండ్ equivalent to the 16 2/3%, 33 1/3% and 5% 25% is x% of 15, then x is equal to what అన్నాడు. ఏమిచ్చాడు? కొన్ని పర్సెంటేజెస్ విలువ మనకు తెలియాల్సి ఉంది. 16 2/3% అన్నాడు. 16 2/3% అంటే విలువ ఎంత అవుతుంది అంటే 1/6 అవుతుంది. ఎంత అవుతుంది? 1/6 అవుతుంది. 1/6 ఎలా అవుతుంది అంటే ఇప్పుడు దీని విలువ ఏం చెప్పాను? 1/6 అవుతుంది. అది మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. సార్ నేను గుర్తుపెట్టుకోలేను అంటే సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సింప్లిఫికేషన్ చేయడం కంటే ఈ వాల్యూని గుర్తుపెట్టుకోవడమే మంచిది. మిగతా క్వశ్చన్లకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి. ఒకవేళ నేను దీన్ని సింప్లిఫై చేయాలంటే ఏ విధంగా చేస్తాను? ఇప్పుడు ఈ 16 2/3%ను తీసుకొని ఈ 16 2/3%ను తీసుకొని నేను సింప్లిఫికేషన్ ఏ విధంగా చూస్తాను అంటే చూడండి, 3ని 16తో మల్టిప్లై చేస్తా. 16 మూల 48, 48 2 50, 50/3 శాతానికి 100ను చేసిన 51 52 పైన 1గా ఉంటుంది. 1 3 × 2 అంటే 3 2 6 అంటే 16 2/3% వాల్యూ ఎంత అవుతుంది అంటే 1/6 అవుతుంది. అదేవిధంగా 33 1/3%, 33 1/3% విలువ ఎంత అవుతుంది అంటే 1/3 అవుతుంది. ఇది ఈ విధంగానే గుర్తుపెట్టుకోమంటాను నేను. 33 1/3% విలువ 1/3 అవుతుంది. మళ్ళీ దానికి వివరణ ఇచ్చినట్టయితే అది ఎలా అవుతుంది? బేసిక్గా ఇది ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, ఎలా అవుతుంది అంటే ఈ 3ని తీసుకొచ్చి 33కి 3తో 33ను గుణించవలను. 3 33 99, 99కి 1 కూడినా 100 అగును. 100/3 × 100 చేయవలను. ఎప్పుడైతే 100తో మనము పర్సెంటేజ్ అంటే శాతంగా తీసుకుంటాం కాబట్టి. ఓకే, సో దీన్ని డైరెక్ట్గా నేను సింప్లిఫై చేసా. 100/3 వస్తుంది, 100/3 వస్తుంది. శాతానికి 100ని చేసిన 100 100 క్యాన్సిల్ అయితే వచ్చు విలువ 1/3. అదే 1/3. ఓకే, ఇలా ప్రతిసారి మనం చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఈ వాల్యూస్ని కూడితే వచ్చే విలువ ఎంత అంటున్నాడు. మొదటగా మనం గమనించినట్టయితే 16 2/3% ప్లస్ 33 1/3% ప్లస్ 5%
ప్లస్ 25% ఈజ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 15 అంటున్నాడు. ఓకే, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 16 2/3% అంటే ఏ విధంగా తీసుకోవచ్చు? ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నింటినీ కుడితే వచ్చు వాల్యూ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 15 అంటున్నాడు. 16 2/3% విలువ 1/6గా తీసుకోవచ్చు. 33 1/3% విలువ 1/3గా తీసుకోవచ్చు. 5% విలువ 5/100 తీసుకోవచ్చు. 5% ఎక్స్ పర్సెంటేజ్ అంటే x/100 రాసినట్టుగానే 5% అంటే 5/100 రాయొచ్చు. 5/100 విలువ ఎంత అవుతుంది అంటే 1/20 అవుతుంది. 25% విలువ 25/100 అవుతుంది. అది 1/4గా మారిపోతుంది. ఓకే, దీనికి మనం ఎల్సిఎం కట్టినట్టయితే వచ్చిన విలువ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 15 అంటున్నాడు. ఎక్స్ ఇంటూ 15/100 అని క్లియర్గా రాయొచ్చు. మనం ఈ విధంగా తీసుకున్నాం. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 5 1 జా 5, 5 20 జా 25, 1 జా 25, 25 ఎన్ని టైమ్స్ అవుతుంది అంటే 25 ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 టైమ్స్ అవుతుంది. ఓకే, 1/20 1/4 6, 20 అనే పెద్ద నెంబర్లు ఇవ్వడం జరిగింది. వాటికి మనం ఎల్సిఎం తీసుకుంటే 60 అనున్నది ఎల్సిఎం అవుతుంది. దేనికి? ఇవన్నిటికి 6కి 3కి 20కి 4కి ఎల్సిఎం ఏమవుతుందంటే కాసాగు ఏమవుతుందంటే 60 అవుతుంది. 6 నుంచి 60కి 10 సార్లు, 3 నుంచి 60కి 20 సార్లు, 20 నుంచి 60కి 3 సార్లు, 4 నుంచి 60కి 15 సార్లు. ఇప్పుడు 15ని 100ని మనం గుణించవచ్చు. 15 5 3 జా 5 20 జా అని మనం రాయొచ్చు. అప్పుడు దీని విలువ ఏమవుతుందంటే 3x/20 అని రాయొచ్చు. ఇంకను మనం సింప్లిఫై చేయొచ్చు. ఎంతవరకు మనం సింప్లిఫై చేయగలమో అంతవరకు చేద్దాం. ఇక్కడ 21 జా 23 జా అని రాయొచ్చు. 3 3 జా ఎంత అవుతుందంటే 9xగా మారిపోతుంది. వీటన్నిటిని మనం కూడదాం. ఓకే, 20 + 3 23, 23 + 15 38, 38 + 100 138గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 3 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసినట్టయితే ఈ 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది అంటే 3 10 + 20 + 3 + 15 అన్నాడు. ఓకే, సో ఇక్కడ 1/6 1/3 1/20 1/4. ఇప్పుడు ఇక్కడ 3 టైమ్స్ పోయింది, 4 15 టైమ్స్ అయింది, 3కి 60 అంటే 20 టైమ్స్ అయింది, 6కి 10 టైమ్స్ అయింది. 20 + 10 ఎంత అంటే ఇక్కడ వచ్చే విలువ ఎంత? ఇది 100 కాదు. బేసికల్గా 20 + 10 30, 30 + 18 48 అవుతుంది. ఎంత అవుతుంది? 48 అవుతుంది. 48 = 9x అయితే మరి x = ఎంత అంటే ఈ 3 3 జా 3 16 జా అయితే x = వచ్చు విలువ ఎంత అంటే 16/3 అని రాయొచ్చు. x = ఎంత విలువ రాయొచ్చు అంటే ఏ విధంగా రాయొచ్చు? 16/3 అని క్లియర్గా రాయొచ్చు. అప్పుడు మన ఆన్సర్గా ఏ ఆప్షన్ని తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే వీటి మీద మనకు క్లియర్గా అవగాహన ఉండి వాడు చేయమన్నట్టుగా క్వశ్చన్స్లో ఏ విధంగా అయితే కండిషన్ ఇచ్చి సాల్వ్ చేయమన్నాడో ఆ విధంగా సాల్వ్ చేసినప్పుడు. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగడం జరిగింది? ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో అడగడం జరిగింది. ఓకే, ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం సాల్వ్ చేయడం జరిగింది. దీన్ని ఇంకో విధంగా చూడొచ్చు. సార్ ప్రతిసారి ఈ వాల్యూస్ తీసుకొని సాల్వ్ చేయాలా, మరే విధంగాను సాల్వ్ చేయలేమంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తిద్దాం అండ్ మళ్ళీ సాల్వ్ చేద్దాం. 16 2/3%, 33 1/3% విలువ ఎంత అంటే ఈ రెండింటిని కూడతా. 16ని 33 49 అంతే కదా. 16 + 33 49. 2/3 + 1/3 3/3. ఏమంటున్నాను? 2/3 + 1/3 అంటే సో హారాలు సమానమైన లవాలను కూడవలను. 2 + 1 3, 3/3 అంటే ఏమవుతుంది అంటే 1 అవుతుంది. 16 + 33 49, 49ని 1 50. ఇదంతా కలిపితే ఎంత వచ్చింది అంటే 50 వచ్చింది. ఎంత వచ్చింది?
50% వచ్చింది, 50% అని తీసుకోవచ్చు. 50% ప్లస్ 25 ప్లస్ 5 ఇదెంత అంటే 30%గా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు? 30%గా తీసుకోవచ్చు. 30 ప్లస్ 50 80%గా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు? 80%గా తీసుకోవచ్చు. మీకు వచ్చేసింది ఇంకా క్యాలిక్యులేషన్. 80% తీసుకొని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఏ విధంగా ఇచ్చాడు? ఇక్కడ మరొక విధంగా చూసినట్టయితే ఈ విలువ 50%, ఈ విలువ 30%, 30 ప్లస్ 50 80%. 80% అనునది దేనికి సమానం అంటే x% ఆఫ్ 15కి సమానం అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవి రెండింటిని కూడా కూడాను వచ్చిన విలువని కూడా నేను కూడడం జరిగింది. 50% ప్లస్ 30% 80%. 80% అనేది దేనికి సమానం అంటే x% ఆఫ్ 15కి సమానం. ఇక్కడ శాతము క్యాన్సల్, 80 10 అని ఇవ్వడం జరిగింది. 5వ ఎక్కంతో మనం క్యాన్సల్ చేసినట్టయితే 5 3 5 16 శాతము క్యాన్సల్ అయినా x ఈక్వల్ టు వచ్చు విలువ ఎంత అంటే 16/3. 2 స్టెప్పుల్లో ఆన్సర్ కంప్లీటెడ్. ఈ వాల్యూస్ మీద మనకి అవగాహన ఉంటే సరిపోతుంది. ఓకే, సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. మనం ఆప్షన్ ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు క్లియర్గా. క్వశ్చన్ నెంబర్ 3. A student multiplied a number by 3/5 instead of 5/3. Find the percentage error in the calculation అన్నాడు. ఓకే, పర్సెంటేజ్ ఎర్రర్ కావాలి మనకు. పర్సెంటేజ్ ఎర్రర్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంటి అంటే ఇచ్చిన విలువల్లో డిఫరెన్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? భేదాన్ని తీసుకోవాలి. బై యాక్చువల్ వాల్యూ తీసుకోవాలి. యాక్చువల్ ఇంటూ 100. ఈ విధంగా అయితే ఎప్పుడైతే చేస్తామో మనకి ఎర్రర్ పర్సెంటేజ్ ఎర్రర్ కానీ రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఫార్ములా అనేది బేసిక్ ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి అనుగుణంగా మనం తీసుకున్నట్టయితే ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 అన్నాడు. ఆ నెంబర్ ఏమనుకుంటాను అంటే కే అనుకుంటాను. ఆ నెంబర్ని ఏమనుకుంటాను? కే అనుకుంటాను. సో కేని గుణించాను, 3/5 ఇంటూ కే చేశాను. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ నెంబర్ బై 5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. 5/3 కే చేయమంటే వాడు 3/5కే చేశాను. ఓకే, వాడు ఏం చేయమన్నాడు? ఏం చేశాడు? బేసికల్గా 5/3కే చేయమన్నాడు. 5/3కే చేయమంటే 3/5కే చేశాను. ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. 5/3 చేయాల్సిన దానికి బదులుగా 3/5 చేశాను. ఒక విద్యార్థిని ఒక సంఖ్యకు 5/3తో గుణించమని అడగగా అతను దానికి బదులుగా ఆ సంఖ్యను 3/5తో గుణించాను అంటే తప్పు చేశాడు. మరి ఆ తప్పుకి దాన్ని దోషం అంటాం. ఆ దోషం శాతం ఎంత అంటున్నాడు ఈ ప్రక్రియలో. మరి 3/5తో ఎందుకు గుణించాడు? 3/5 అనేది తక్కువ వాల్యూ, 5/3 అనేది ఎక్కువ వాల్యూ. నేనేం చెప్పాను? ఒక నెంబర్ని ఏమనుకున్నానంటే కే అనుకున్నాను. ఓకే, కేని 3/5తో చేశాను, కేని 5/3తో గుణించాను. వీరిరువురి మధ్యలో ఏం తీయాలి అంటే భేదాన్ని నేను తీయాల్సి ఉంటుంది. బై ఎర్రర్ పర్సెంటేజ్ ఫార్ములా ఇదే. ఎర్రర్ పర్సెంటేజ్ అన్నాను. ఓకే, దోష శాతము ఎర్రర్ పర్సెంటేజ్ అయితే 5/3కే మైనస్ 3/5కే. ఇందులో కరెక్ట్ ఏంటి అంటే 5/3కే కరెక్టు. 5/3 అనేది యాక్చువల్ వాల్యూ, 3/5 అనేది తప్పుడు వాల్యూ. ఏంటి? ఇది యాక్చువల్ వాల్యూ, ఇది తప్పుడు వాల్యూ. ఇప్పుడు యాక్చువల్ వాల్యూ అంటే నిజమైన వాల్యూ. ఆ నిజమైన వాల్యూని నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. 5/3k ఇంటూ 100. ఈ విధంగా చేసిన నీకు ఆ వాటి మధ్యలో వచ్చు దోష శాతం గురించి తెలుస్తుంది. 5/3k మైనస్ 3/5k బై 5/3k ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. సో 5 ఇంటూ 5 25, 25k
మైనస్ 3 ఇంటూ 3 9k బై 5/3k అన్నాడు. అంటే అది ఏమవుతుంది, 5/3 ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అంటే రివర్స్ అవుతుంది, అది 3/5k అవుతుంది ఇంటూ 100 అని రాయొచ్చు. ఇక్కడ 5 3s ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది. 25k మైనస్ 9k అంటే 16k. ఓకే, 16k రావడం జరుగుతుంది. మరలా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 16k 3 to 15 ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్గా గమనించవచ్చు. ఎన్ని టైమ్స్గా గమనించవచ్చు? 5 టైమ్స్గా గమనించవచ్చు. 5/3k మైనస్ 3/5k డిఫరెన్స్ ఎంత అంటే 16k బై 15 అని తీసుకోవచ్చు. ఈ 5/3k రివర్స్ అయితే 3/5k. ఓకే, సో ఇక్కడ 5, ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ ఇంటూ 100 అని రాసి కేగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఎంతవరకు సింప్లిఫై చేయాలనో అంతవరకు సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఈ 3 అనేది ఆల్రెడీ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఏమవుతుంది? 1 అవుతుంది. కేకే క్యాన్సల్, 5 5 25, 25 4 100, 16 4 64%గా రాయొచ్చు. ఎంత పర్సెంటేజ్గా రాయొచ్చు? 64%గా రాయొచ్చు. ఎంత శాతం దోష శాతం అంటే 64% అన్న ఏ ఆప్షన్ని గుర్తించవచ్చు అంటే ఆప్షన్ 3ని గుర్తించవచ్చు. మరి ఈ విధంగా చెయ్యాలా సార్, ఎర్రర్ పర్సెంటేజ్ ఫార్ములా గుర్తుంచుకొని చెయ్యాలా అంటే అవసరం లేదు. ఇక్కడ మనం 2 పనులు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అవేంటి అంటే ఏది నిజమైన నెంబర్, ఏది అబద్ధపు నెంబర్, ఏది తప్పు నెంబర్ అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 5/3 అనేది కరెక్ట్ నెంబర్, 3/5తో గుణించడం అనేది రాంగ్, తప్పు జరుగుతుంది. దాన్ని నువ్వు గుర్తించగలిగితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ హారంలో 3 ఇవ్వడం జరిగింది, ఇక్కడ హారంలో 5 ఇవ్వడం జరిగింది. 5కి 3కి కల కాసాగు నేను తీసుకుంటాను. ఆ కాసాగు ఎంత అంటే 15. ఒక నెంబర్ అన్నాడు, ఒక సంఖ్య అన్నాడు, ఆ సంఖ్యని 15 అనుకుంటా. ఏమనుకుంటా? 15 అనుకోనినా. ఓకే, 15 అనుకుంటా. ఆ 15తో నేను క్యాలిక్యులేట్ చేస్తా. 5/3 ఆఫ్ 15 చేయమన్నాడు. 5/3 15 చేస్తే కరెక్ట్. మరి వాడు ఏం చేశాడు? 3/5 ఆఫ్ 15 చేశాడు. 3/5 ఆఫ్ 15 చేస్తే రాంగ్. ఓకే, దీన్ని నువ్వు గుర్తించగలిగితే సరిపోతుంది. ఇది రైట్, ఇది రాంగ్. ఓకే, సో 3 1s 3 5s 5 5s 25. ఓకే, ఇక్కడ 5 1s 5 3s 3 3s 9. ఓకే, యాక్చువల్ వాల్యూ అనేది ఎప్పుడు 100% సమానం. మరి 9 అనున్నది దేనికి సమానం చూద్దాం. 25 అనున్నది 25 అనున్నది 100% సమానం అయితే 25 నుంచి 100కి 4 సార్లు, మరి 9 నుంచి 4కి ఎన్ని సార్లు అంటే 36%గా మనం పరిగణిస్తే సరిపోతుంది. ఓకే, 100% ఉండాల్సిన లెక్క 36%గా తగ్గిపోయింది అంటే 36%గా మారింది అంటే తప్పు జరిగినది. ఎంత శాతం తప్పు జరిగినది అంటే 64% ఎర్రర్ రావడం జరిగింది. ఎంత శాతం? 64% ఎర్రర్ రావడం జరిగింది. దాన్నే ఎర్రర్ పర్సెంటేజ్ కానీ దోషం శాతం కానీ, దోషం రావడం జరిగితే దోష శాతం కానీ అనడం జరుగుతుంది. ఈ ట్రిక్ని యూజ్ చేస్తే సరిపోతుంది క్లియర్గా. ఓకే, 5/3 ఆఫ్ 15, 3/5 ఆఫ్ 15 ఇది కరెక్టు, ఇది రాంగ్. ఈ రైట్ మార్క్ ఇచ్చాను, ఇక్కడ ఇంటూ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇంటూ ఇలా క్రాస్ చేశాను అంటే ఇది రాంగ్, ఇది రైట్. రైట్ అనేది 100% అయితే మరి రాంగ్ అనేది 36% అయితే ఎంత శాతం తగ్గింది అంటే 64%. వీటి మధ్యలో భేదాన్ని చూస్తే సరిపోతుంది. 64% ఎర్రర్ పర్సెంటేజ్ ఎర్రర్ కానీ అని తీసుకోవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. Question number 4. A student is asked to multiply a number k by 5 but multiplies k by 1/5
and gets x percentage error. Next time he multiplies k by 1 by 25 and gets y percentage error. Then percentage increase of y over x is, ఒక విద్యార్థికి k అను ఒక సంఖ్యను 5తో గుణించమని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 5తో గుణించమని ఇచ్చారు అన్నాడు. 5k చేశాడు. అయితే అతడు k by 5 చేశాను. గుణించడం వల్ల వచ్చిన దోషం x% అంటున్నాడు. మొదటగా x ఈక్వల్ టు వచ్చు దోషం ఎంత? 5k చేయరా బాబు అంటే k by 5 చేశాడు. kని 5తో గుణించమంటే kని 5తో భాగించడం జరిగింది. వీటి వల్ల వచ్చిన దోషం ఎంత అంటే 5k మైనస్ k by 5 అంత దోషం జరిగింది. వీటి మధ్యలో ఉన్న భేదమే దోషము అంటాం. దాన్ని శాతంగా మార్చాలంటే బై 5k ఇంటూ 100 చేస్తే శాతంగా మారుతుంది. 5లో 25, 25 మైనస్ k అంటే 24k, 24k by 5 అంటే 4.8k అంటాను. 5 4 జా 20, 20 పోతే 4 ఉంటుంది, ఒక డెసిమల్ తీసుకుంటే 40 అవుతుంది, 5 8 జా 40 అంటే 4.8k అవుతుంది. ఇది దేనికి సంబంధించినది అంటే ఎక్స్కి సంబంధించినది. దేనికి సంబంధించినది? ఎక్స్కు సంబంధించినది. అదేవిధంగా వైకి చూసుకుందాం. మరి వైకి కూడా చూసుకుంటే వాడేమన్నాడు? ఆ తర్వాత కేను 1/25తో గుణించడం జరిగినది అన్నాడు. 5k చేశాడు, దాన్ని k/25 చేశాడు అని చెప్తున్నాడు. 5k మైనస్ k/25 చేశాడు. మరి ఇది కరెక్టేనా అని అడుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. సో 5k చేయాల్సింది k/25 చేస్తే ఇది ఇంకా దోషం, ఎక్కువ దోషం వస్తుంది. మరి ఎంత దోషమో చూద్దాం. 25 ఇంటూ 5 125, 125 మైనస్ 1 124k by 25. పైన 4ని కింద 4ని మనం గుణిస్తే 25 ఇంటూ 4 ఎంత అవుతుందంటే 100 అవుతుంది. 100లో 2 సున్నాలకి 2 డెసిమల్ రావడం జరుగుతుంది. 124 ఇంటూ 4 చేస్తే 124 జా 480, 4 4 జా 16 అంటే 496/100 అంటే 4.96 అవుతుంది. 4.96k అవుతుంది. ఓకే, ఎక్స్కి వైకి మధ్యలో భేద శాతంలో తేడా ఎంత అంటున్నాడు. ఓకే, ఎక్స్ దోషం y పర్సెంటేజ్ అయితే ఎక్స్ కంటే y యొక్క పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. ఎక్స్ కంటే y, ఎక్స్ అనేది 4.8k భేదం అనేది దోషం వస్తే ఇక్కడ వచ్చు దోషం 4.9k అయితే ఇది ఎంత శాతం, ఎంత వాల్యూ పెరిగినది దోష శాతంలో అంటే 0.16k పెరిగినది. ఎంత పెరిగినది? 0.16k పెరిగినది. ఆ దోష శాతంలో ఎంత అంటే 0.16k దేనితో కంపేర్ చేస్తే, దేనితో పోల్చినప్పుడు పెరిగినదని తెలిసినదంటే 4.8kతో పోల్చినప్పుడు ఇంటూ 100 అని తీసుకోవచ్చు. ఈ 2 డెసిమల్స్కి ఈ 2 సున్నాలు పోతే 16 to 4.8 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్ అని రాయొచ్చు. 10/3 అవుతుంది. 10/3 అన్నా అది 1/3% రాయొచ్చు. ఎక్స్ కంటే వై యొక్క పెరుగుదల శాతం ఎంత? ఎక్స్ కంటే ఎక్స్ 4.8 ఉంటే వై 4.96 అంటే పెరిగిన వాల్యూ ఎంత అంటే 0.16 పెరిగినది. ఆ పెరిగిన వాల్యూ ఎంత శాతం అని తీసుకోమంటున్నాడు. దీనికో దోష శాతం, దీనికో దోష శాతం వస్తే అందులో పెరుగుదల శాతం ఎంత అంటే 1/3% అని చెప్పుకుంటే ఆప్షన్ 1 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తే. మరి ఇంతకు ముందే ఒక మెథడ్ నేర్చుకోవడం జరిగింది ప్రీవియస్ క్వశ్చన్లో. ఓకే, ఆ మెథడ్ ఎలాంటిది అంటే ఒక నెంబర్ అనుకోవడం. ఆ నెంబర్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే భిన్నాలలో ఉన్న నెంబర్కి ఇక్కడ ఎంత ఉంది 5 ఇవ్వడం జరిగింది, ఇక్కడ 25 ఇవ్వడం జరిగింది. 5కి 25కి కల భేదము అంటే కాసాగు ఎంత, భేదం కాదు కాసాగు ఎంత అంటే 5,25 ల కాసాగు ఎంత అంటే 25గా తీసుకోవచ్చు. ఈ కేకు బదులుగా 25 తీసుకుందాం. ప్రతిసారి కేకే అనుకుంటున్నాం కదా, అది ఏదో ఒక నెంబర్ తీసుకోవడం కంటే 5,25 ల కాసాగు 25 కాబట్టి 25గా తీసుకుందాం. 25గా తీసుకొని సాల్వ్ చేద్దాం. వాడు ఏమన్నాడు,
25 ఇంటూ 5 చెయ్యండి అన్నాడు. అప్పుడు వచ్చు వాల్యూ ఎంత అంటే 125. ఓకే, ఇది కరెక్ట్. మరి దానికి బదులుగా వాడు ఏం చేశాడు అంటే 25/5 చేశాడు. ఇది తప్పు. ఓకే, ఇది తప్పు. 25/5 అంటే ఎంత వస్తుందంటే 5 వచ్చును. ఇక్కడ జరిగిన దోషం ఎంత అంటే 120 తగ్గింది. ఎంత తగ్గింది? 120 తగ్గింది. 25 ఇంటూ 25 చేయమన్నాడు. ఇది చేయమన్నాడు, ఇలా చేసావు, ఇది 120 వచ్చింది. ఇది ఎక్స్ వాల్యూ, ఇక్కడ వచ్చినది ఎక్స్ వాల్యూ. మరొక విధంగా చూసుకుంటే వై వాల్యూ చూడాలి. మరి వై వాల్యూ ఏ విధంగా చూడాలి అంటే 25/25 చేశాడు. మనం అనుకున్న నెంబరే 25. 25/5 25 చేస్తే 1 వస్తుంది. మరి 125కి 1కి ఉన్న తేడా ఎంత అంటే 124 తగ్గినది. ఎంత తగ్గినది? 124 తగ్గినది. ఇది దేనికి సంబంధించినది అంటే వైకి సంబంధించినది. వైకి సంబంధించినది. ఎక్స్ వాల్యూ 120, వై వాల్యూ 124. ఎక్స్ కంటే వై వాల్యూ పెద్దది. ఎంత పెద్దది అనేదే క్వశ్చన్. ఓకే, ఎంత పెద్దది? 4. 4 పెద్దది. మరి 4 పెద్దది కాబట్టి therefore 4/120 ఇంటూ 100. ఎక్స్ కంటే వై అన్నది ఎంత పెద్దది? 4 పెద్దది. 4/120 ఇంటూ 100 చేస్తే సరిపోయింది. 0 0 క్యాన్సల్. 4 1 4 3 1/3 of 10. 1/3 of 100 అంటే 33, 1/3%. 1/3 of 10 అంటే 3 1/3% అని క్లియర్గా రాయొచ్చు. వారి దోష శాతంలో పెరుగుదల శాతము ఎక్స్తో కంపేర్ చేసినప్పుడు వై విలువ 3 1/3% అయినా ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఈ మాత్రం చేయగలిగితే సరిపోతుంది. కేకే అనుకుని ప్రతిసారి స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చేశాను 5కి 25లకు ఎల్సిఎం కట్టాను, కాసాగు కట్టాను, వచ్చిన విలువ 25. ఆ 25కి సంబంధించిన క్యాలిక్యులేషన్ తొందరగా చేయగలిగితే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 5. Sum of two numbers is 4980 if 6.5% of one number is equal to 8.5% of another number, then the two numbers are అన్నాడు. ఓకే, సో 2 numbers are అన్నాడు. ఇప్పుడు మనము క్లియర్గా గమనించినట్టయితే సొల్యూషన్లో 6.5% ఆఫ్ 1 నెంబర్ అన్నాడు. అంటే మొదటి నెంబర్ తీసుకోవచ్చు. ఆ మొదటి నెంబర్ని ఏ అనుకుంటాను. 8.5% ఆఫ్ సెకండ్ నెంబర్ అనదర్ నెంబర్ని బిగా తీసుకోవచ్చు. పర్సెంటేజ్ క్యాన్సల్, డెసిమల్ క్యాన్సల్. 65 అవుతుంది. ఇప్పుడు అది 65 85. ఈ రెండింటిని 5 ఎక్కంలో మనం క్యాన్సల్ చేయొచ్చు. కొట్టివేస్తే 13 5ల 65, 17 5ల 85. ఓకే, అప్పుడు ఏ బై బి వాల్యూ ఎంత అవుతుంది అంటే 17 భిన్నం 13 అవుతుంది. అంటే మొదటి నెంబరు ఇక్కడి ఇది ఏకు 13 ఆఫ్ ఏ ఈక్వల్ టు 17 ఆఫ్ బి అన్నాడు. ఏ విలువ 17, బి విలువ 13గా తీసుకోవాలి. ఆపోజిట్ వాల్యూస్ తీసుకోవాలి. ఏ బై బి ఈక్వల్ టు 17/13. అంటే మొదటి నెంబరు అనేది 17 భాగాలు ఉంటే రెండవ నెంబరు అనేది 13 భాగాలు ఉంటుంది. ఈ రెండు నెంబర్ల యొక్క వాల్యూ ఎంత అంటే మొత్తము విలువ 4980 అన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే మొదటి నెంబర్ ఏ ఈక్వల్ టు 17x అనుకుంటా, రెండవ నెంబర్ 13x అనుకుంటా. ఈ రెండింటి విలువ, ఈ రెండింటి కలిపిన విలువ 30x అవుతుంది. ఈ 30x ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 4980 అని రాయొచ్చు. 0 0 కొట్టివేయబడుతుంది. 3తో మనం భాగించినట్టయితే x ఈక్వల్ టు విలువ వస్తుంది. 3 1 3, 3 ఎక్కంలో 3. ఓకే, 3 ఎక్కంలో 3. సో 3 1 3, ఒకటి మిగులుతుంది. 3 6 18, 3 6 18 అంటే x ఈక్వల్ టు వచ్చిన విలువ ఎంత అంటే
166. అప్పుడు నువ్వు ఫైనల్గా రాయాల్సిన విలువలు ఏంటి అంటే ఏ విలువ ఎంత, బి విలువ ఎంత అని. 17x అన్నాడు అంటే 17తో 166ని మనం గుణించవలెను అంటున్నాడు. ఓకే, 17 × 166 చేస్తే ఏ వాల్యూ వస్తుంది? 17 టేబుల్ వచ్చా? 17 టేబుల్ వస్తే ఆన్సర్ వచ్చినట్టే. 17 6 102, 2 క్యారీ ఫార్వర్డ్ డిస్టెన్స్. 17 6 102, 102 plus 10 112, 2 carry forward is 11. 17 1 17 plus 11 28, 2822, that is A. 2822 మొదటి నెంబర్గా ఉన్న ఆప్షన్ ఏది అంటే థర్డ్ ఆప్షన్. ఓకే, ఒకటి 2822 అంటే బి విలువ ఏంటి అంటే 13 × x అంటే 13 × 166. 13 × 166 చేస్తే వచ్చినది బి విలువ. మరి ఆ బి విలువ ఏంటి అని తీసుకుంటే 13వ ఎక్కని రావాలను. 13 6 78, లాస్ట్లో 8 ఉండాలి. లాస్ట్లో 8 ఉన్న ఆప్షన్స్ ఆఫ్ కోర్స్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ తెలుస్తుంది. మరి మల్టిప్లై చేద్దాం. 13 6 78, 7 is the carry forward. 13 6 78 plus 7 85, 5 carry forward is 8. 13 1 13, 13 plus 8 21, 2158. 2822 అనేది మొదటి నెంబర్, 2158 అనేది రెండవ నెంబర్. అప్పుడు ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్టో, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో. ఓకే, ఇదొక విధంగా చేయొచ్చు. మరి ఈ విధంగానే కాకుండా మరొక విధంగా మనం చూసినట్టయితే మరి ఏ విధంగా తీసుకోవాలి? ఓకే, మొదటి నెంబర్ చెప్పడం జరిగింది 6.5%, రెండవ నెంబర్ 8.5% అన్నాడు. ఆ రెండు నెంబర్ల కలయికే 4980 అన్నాడు. ఓకే, 6.5% అని తీసుకుంటా. ఇక్కడ 6.5% అండ్ 8.5% అన్నాడు. ఈ రెండు నెంబర్ల కలయిక ఎంత అంటే 6 8 14, 0.5 1, 14 + 1 15. 15% వచ్చు విలువ ఎంత అంటే 4980 రావడం జరిగింది. 15% 4980, 4980 అయితే 4980 అయితే 6.5%, 8.5% ఎంత అంటున్నాడు. అది చెయ్యాలి అంటాను నేను. ఇది చేస్తే సరిపోతుంది. కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, అయినా మనం చేద్దాం. 15 1 15, 15 1 15, 15 3 45, 15 1 15, 15 3 45, 45 అయితే మిగతాది ఎంత అవుతుందంటే 48 అవుతుంది. 15 3 45, మిగతాది మళ్ళీ 30 అవుతుంది. 15 2 1% 332. నాకు కావాల్సింది 6.5%. 1% 332 అయితే 100% ఎంత అవుతుంది అంటే 33,200 అవుతుంది. అందులో నాకు కావాల్సినది 6.5%. 1% 332 అయితే 6.5% 332 × 6.5 చేయాలి. ఇక్కడ 332 × 8.5% చేయాలి. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. 5% అనగా ఇందులో సగం 6 × 332 చేసి 5% అనగా సగాన్ని మనము కూడితే సరిపోతుంది. ఆ విధంగానే చెయ్యొచ్చు. దీన్ని ఇంకో విధంగా తీసుకున్నట్టయితే 6.5% × 332ని దీన్ని డబల్ చేసి దీన్ని సగం చేసినా సరిపోతుంది. ఓకే, లేకపోతే 6తో గుణించు డైరెక్ట్గా. 6 2 12, 6 3 18 1 19, 6 3 18 19, 6తో గుణించడం జరిగింది.
ఓకే 6 × 332 వాల్యూ 1992. అలానే 5% తీసుకుంటా 10% అంటే ఇందులో 10% అంటే 33.2 అంటాము. అందులో 5% అన్నాడు. 5% అంటే 5తోనే గుణించడం కదా. ఓకే సో 5తో గుణించడము అంటే ఏ విధంగా గుణించాలి? 5% అన్నాడు, 5తో గుణించాలి. దీన్ని 5తో గుణిస్తే 5 × 2 = 10, ఒక 0 పోతుంది ఒక డెసిమల్కి. సో ఇప్పుడు 5 మూల 15, 1500, 5 మూల 150, 1650, 500 × 2 అంటే 332లో సగం 166. ఆ 166ని నువ్వు కూడితే సరిపోతుంది. అంటే 6తో దీన్ని గుణించాను, 5తో దీన్ని గుణించాను. శాతానికి మనం కాకుండా ఒక డెసిమల్కి ఒక 0 పోతే 166 రావడం జరిగింది. దీన్ని కుడతాను 8, 15 అండ్ ఇది 11, 2158 అనేది ఒక నెంబర్గా రావడం జరిగింది. ఏ ఆప్షన్లో 2158 ఉంది అంటే ఇక్కడ 2158 ఉన్నది. ఇది రెండవ నెంబర్. అనదర్ నెంబర్ ఇది అవుతుంది, 1 నెంబర్ ఇది అవుతుంది. 1 నెంబర్ 8.5% అయితే రెండవ నెంబర్ 6.5% అవుతుంది. 6.5% అనేది రెండవ నెంబర్గా గుర్తించాలి. 8.5% అనేది మొదటి నెంబర్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. సో 6.5% ఈక్వల్ టు 215 కాబట్టి రెండవ నెంబర్ 2158. మరి మొదటి నెంబర్ ఎంత? 8తో గుణించు. 8 × 2 = 16, 8 మూల 24, 25, 8 మూల 24, 26, 2650. 0.5% అంటే 166 కూడితే సరిపోతుంది. 12, 2822, 2822 అన్నాడు. అది మొదటి నెంబరు, ఇది రెండవ నెంబరు. లెక్క సరిపోయింది. ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పొచ్చు? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇక్కడ సమ్ అన్నాడు కాబట్టి 15% తీసుకున్నా. డిఫరెన్స్ అని ఇచ్చుంటే వీటి మధ్యలో భేదం తీసుకుంటా. ఓకే వ్యత్యాసం తీసుకుంటా. రెండు సంఖ్యల మొత్తం 4980 అయినా ఒక సంఖ్యలో 6.5%, రెండవ సంఖ్యలో 8.5%కి సమానమైన ఆ రెండు సంఖ్యలు ఏంటి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. మరొక మెథడ్ ఉంటుంది ఆప్షన్ వెరిఫికేషన్. అంటే మొదటి ఆప్షన్లో 6.5%, 8.5%, రెండవ ఆప్షన్లో 6.5%. ఈ విధంగా తీసుకున్నవి రెండు సమానమా లేదా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అదొక విధమైన మెథడ్. దానికంటే ఈ మెథడ్ కొంచెం బెటర్గా కనిపిస్తుంది కాబట్టి ఈ మెథడ్ని తీసుకుంటే సరిపోతుంది క్లియర్గా. ఓకే.